అందరికీ హాయ్. ఇది సండే వ్లాగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ లేచి, ఎర్లీ మార్నింగ్ అంటే మరీ ఎర్లీ మార్నింగ్ కాదు, మార్నింగ్ 7 అలా అయింది. పిల్లలు ఇంకా లేవలేదు. పిల్లలు లేచేలోపు అలా బయటికి వెళ్ళి సండే కదా ఏదైనా నాన్ వెజ్ తెచ్చుకుందామని చెప్పి బయటకు వచ్చాము. ఇక్కడ చేపలు చూడడానికి వస్తే ఇవన్నీ కనిపించాయి. మొక్కలన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవి ఎక్కడ అంటే కుకట్పల్లి మెట్రో స్టేషన్ ఉంటుంది కదా, దాని కింద అటువైపు పెడతారనమాట. ఇవన్నీ కూడా ఫ్రూట్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ చాలామంది జనాలు వచ్చారు. మార్నింగ్ 7 కానీ అసలు రోడ్లు ఎక్కడ కూడా ఖాళీ లేదు. ఈ చేపలన్నీ కూడా బతికే ఉన్నాయి. వీటిని చూస్తుంటే నాకు చాలా జాలేసింది. బతికే ఉన్న చేపలని ఇప్పుడు చంపేస్తారు వీళ్ళు అని చెప్పి. చిన్న పిల్లోడికి కూడా పని చేపించేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ ఫిష్ ఇంకా అలా కొన్ని వస్తువులు అయితే తీసుకొని ఇంటికి వచ్చేసాం. ఇక్కడ ఇంటికి రాగానే ఇంకా నైటే నేను క్లీన్ చేసి పెట్టుకుంటాను స్టవ్, గిన్నెలు అంతా కూడాను. మార్నింగ్ లేచేటప్పటికి కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, వంట చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది స్టవ్ క్లీన్గా ఉంటే. మ్యాక్సిమం ఎప్పుడు కూడా నైటే క్లీన్ చేయడానికి ట్రై చేస్తాను. మరి ఎప్పుడైనా అవ్వకపోతే మాత్రం అవ్వదు, కానీ నైట్లోనే క్లీనింగ్ అంతా కూడా చేసేస్తాను. ఇప్పుడైతే పెసరట్టు కోసం నేను పెసల్ని నానబెట్టుకున్నాను. పెసరట్లో చాలామంది బియ్యం ఎక్కువ వేసేస్తారు. బియ్యము ఎక్కువ వేయను నేనైతే. పెసలు ఒక గ్లాస్ పెసలు తీసుకుంటే అందులోకి 1-2 టేబుల్ స్పూన్లు మాత్రమే వేసుకుంటాను బియ్యము. ఇప్పుడు వీటిని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. ఎక్కువ బియ్యం వేస్తే ఏంటంటే పెసరట్టు టేస్ట్ అనేది అంతగా తెలీదు, అందుకే కొద్దిగా వేసుకుంటాను నేను బియ్యము, కొద్దిగా క్రిస్పీగా ఉంటుందని చెప్పి. ఇప్పుడు ఇందులోకి పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. పసుపు కంపల్సరిగా వేసుకొని తీరాలండి, ఎందుకంటే పెసరట్టు మంచి కలర్ వస్తుంది పసుపు వేయటం వలన. చాలామందికి తెలీదు, డైరెక్ట్గా అట్లు వేసేస్తూ ఉంటారు. మరి పసుపు వేసి పెసరట్టు వేయండి, కలర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు వేసిన పిండిలో పసుపు కలపలేదు, రెండిటికి కొద్దిగా డిఫరెన్స్ ఉంది చూడండి. పెసరట్టు మంచి కలర్లో రావాలంటే పసుపు వేయాల్సిందే. కొద్దిగా అల్లము, జీలకర్ర, పచ్చిమిరకాయలు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఈ పెసరట్లోకి కాంబినేషన్గా నేను పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. పెసరట్లోకి పల్లీ చట్నీతో పాటు అల్లం చట్నీ కూడా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పెసరట్టు ఉప్మా చాలా బాగుంటుంది అంటారు అందరూ, కానీ నాకెందుకో పెసరట్టు ఉప్మా అంత టేస్ట్ నచ్చదు. నార్మల్గా పెసరట్లోనే ఇవన్నీ నేను మిక్స్ చేసుకొని వేసుకుంటాను. వెజిటబుల్స్ కానీ ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్ ఇలా అన్నీ మిక్స్ చేసుకొని వేసేసుకుంటాను. పెసరట్లు ఎప్పుడైనా వేడిగానే తినాలి, చల్లారితే అస్సలు టేస్ట్ బాగుండదు. బయటికి వెళ్ళి వచ్చాం కదా, ఇవన్నీ కూడా బయట నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చామన్నమాట. ఫిష్, ఎగ్స్, అలాగే కొద్దిగా చికెన్ కూడా తీసుకొచ్చారు. స్నాక్స్ ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పి ఈవినింగ్ టైంలో. ఇవి మెత్తలు అంటారు కదా, అవన్నమాట. అవి జామకాయలు, అలాగే పాలు, కాఫీ పౌడర్, ఇంకా ఇవన్నీ తీసుకొచ్చాం. కొద్దిగా ఆనియన్స్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు వీటన్నింటిని కూడా సర్దుకోవాలి. ఫుల్ వ్లాగ్ చేద్దాం అనుకున్నాను సండే మొత్తం, కానీ అస్సలు అవ్వలేదు. చాలా లేట్ అయిపోయింది. నిద్ర లేచేటప్పటికే 7 అయింది. వెంటనే అలా బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి ఇంకా లేట్ అయిపోయింది. అందుకని చెప్పి ఫిష్ కర్రీ అయితే నేను వీడియో ఏం తీయలేదు. ఇప్పుడు మా పిల్లలు లేచే టైం అయిందని చెప్పి పాలు అయితే కాస్తున్నాను. చాలామంది ముగ్గు వేసేటప్పుడు కూర్చొని వేయొద్దంటారు, ఎందుకో మీకు తెలుసా? ముగ్గు వేయొద్దంట, ఒంగోని ముగ్గు వేయాలంట. ఎందుకు ఒంగోని ముగ్గు మంది ఎందుకో మరీ చాదస్తంగా ఉంటారు. కూర్చొని ముగ్గు వేస్తే కంఫర్టబుల్గా ఉంటుంది. అదే ఒంగోని ముగ్గు వేస్తే డ్రెస్ ఏమైనా లూజ్ అయితే స్కిన్ బయటికి ఎక్స్పోజ్ అవుతుంది కదా, కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాం మనము. ముందు ఎవరైనా ఉంటే ఇది ఎందుకు అర్థం చేసుకోరు. చక్కగా కూర్చొని ముగ్గు వేసుకుంటే ప్రాబ్లం ఏంటంట. నేను మాత్రం అలాంటివి ఏం పట్టించుకోను, అవన్నీ మూఢనమ్మకాలే అంటాను నేను కూర్చొని నాకు కంఫర్ట్గా ఎలా ఉంటుందో నేను అలానే ముగ్గు వేసుకుంటాను. ఒంగోని ముగ్గు ఎందుకు వేయాలో మీకు ఎవరికైనా తెలుసా? తెలిస్తే నాకు కామెంట్ చేయండి, నాకైతే తెలీదు. ముందు దానికన్నా ఈ ఎంఐ మ్యాట్రస్ సర్దడం నాకు చాలా పెద్ద టాస్క్ లాగా అయింది. చాలా బరువు ఉంటుంది, నేను ఒక్కదాన్నే లిఫ్ట్ చేయలేకపోతున్నాను. అట్టుగానే మేము ఈ మ్యాట్రస్ అనేది మార్చాము. నేను షార్ట్ వీడియోలో ఆల్రెడీ పెట్టాను. ఇంకా పనంతా అయిపోయిన తర్వాత ఇల్లు క్లీనింగ్ అదంతా అయ్యేటప్పటికి 12:30 అయింది. మధ్యాహ్నానికి ఫిష్ కర్రీ చేసాము. ఇంకా ఫ్రై కూడా చేద్దామని కొంచెం ఉంచుకొని ఈవినింగ్ అయితే ఫ్రై చేసుకున్నాం. వీడియో అయితే తీయలేదు.
నా వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకంతే ఈ వీడియో. బాయ్ అందరికీ. నా హెల్త్ కొంచెం బాగాలేదు, అందుకే వాయిస్ అంతా డల్గా ఉంది.